आद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्म हृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि धर्मः प्रोज्झितकैतवोऽत्र परमो निर्मत्सराणां सतां वेद्यं वास्तवमत्र वस्तु शिवदं तापत्रयोन्मूलनम् श्रीमद्भागवते महामुनिकृते किं वा परैरीश्वरः सद्यो हृद्यवरुध्यतेऽत्र कृतिभिः शुश्रूषुभिस्तक्षणात् नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि श्रीमद्भागवतं पुराणतिलकं यद्वैष्णवानां धनं यस्मिन् पारमहंस्यम् एकममलं सत्यं ज्ञानं परं गीयते यत्र ज्ञानविरागभक्तिनैष्कर्म्यमाविष्कृतं निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे गिरिदेशिकपादसेवा प्राप्ताखिलद्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमां शरणं प्रपद्ये संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात् जय गोविंद। పరీక్షిత్ మహారాజు సుఖమహర్షిని అడుగుతున్నారు, ఓ మహర్షి, యాదవ శ్రేష్ఠుడైనటువంటి అనిరుద్ధుడు అని చెప్పబడేటువంటి కృష్ణుడి యొక్క పౌత్రుడు బాణాసురుడి యొక్క కుమార్తె అయినటువంటి ఉషా అనేటువంటి ఆమెని వివాహం చేసుకున్నాడని విన్నాను. ఆ వివాహ విషయంలో హరిహరులకిద్దరికీ కూడా పెద్ద భయంకరమైనటువంటి యుద్ధం జరిగిందిట. అదేమిటో తెలుసుకోవాలనుందయ్యా, సంపూర్ణంగా చెప్తారా అని ప్రార్థించాడు. అప్పుడు సుఖమహర్షి తాను చెప్తున్నారు జరిగినటువంటి ఆ కథని.
బాణాసురుడు మహాత్ముడైనటువంటి బలిచక్రవర్తి యొక్క 9 సంతానంలో పెద్దవాడు, పెద్ద కుమారుడు బాణాసురుడు. అయితే వామన రూపంలో నారాయణుడు వచ్చి అతని దగ్గర పృథివీనంతటిని కూడాను దానంగా తీసుకున్న తర్వాత బలిచక్రవర్తి యొక్క కుమారుడైనటువంటి బాణాసురుడు మాత్రం, బలిచక్రవర్తి అయితే నారాయణుడికి సర్వం సమర్పణం చేసుకున్నాడు, ఆత్మసమర్పణం. కానీ అతని పెద్ద కుమారుడైనటువంటి బాణాసురుడు మాత్రం గొప్ప శివభక్తుడయ్యాడు. చాలా గౌరవించదగినటువంటి వాడే, మంచి దాత కూడా, తండ్రిలాగా బుద్ధిమంతుడు కూడా, మంచి సంకల్పం కూడా, సత్య సంకల్పం కలిగినటువంటి వాడు. ఆ వ్రతంలో కూడాను దృఢమైనటువంటి దీక్ష కలిగినటువంటి వాడు. ఇలాంటి మంచి లక్షణాలు కలిగినటువంటి బాణాసురుడు ఉన్నాడే, ఇతను పూర్వంలో శోణితపురం అనేటువంటి రాజ్యాన్ని ఏలేవాడు. ఇతని యొక్క రాజధాని శోణితపురం. సరే, ఇలా రాజ్యాన్ని ఏలుతూ ఉండేటువంటి సమయంలో శివుడి యొక్క అనుగ్రహం చేత ఇంద్రాది దేవతలు కూడా ఇతనికి భృత్యులుగా ఉండేవారట. ఎందుకు అనంటే, బాణాసురుడు పరమ శివభక్తుడయ్యి ఉండి ఆ శివుణ్ణి చాలా గొప్ప ఆనందపరిచేవాట. ఎలాగా, ఇతనికి 1000 చేతులు ఉండేవి బాణాసురుడికి. ఈ 1000 చేతులతోనూ వాయిద్యాలు మోగించేవాట. మోగించి తాండవ నృత్యం ఆడేవాట. ఆ తాండవ నృత్యం ఇతను ఆడటం కాదు, శివుడు ఆడుతూ ఉన్నప్పుడు ఇతను మ్రోగించేవాట. ఆయన తాండవం ఆడుతూ ఉన్న సమయంలో ఇతను మ్రోగించి ఆయనకి చాలా ఆనందాన్ని కలిగించేవాట. ఈ శివుడు మహాదేవుడు చాలా సంతోషించాడు ఇతను చేసినటువంటి ఈ క్రియకి. పరమానంద భరితుడయ్యాడు. అయినా నీకేం వరం కావాలో కోరుకో, ఇస్తానన్నాడు. అప్పుడు బాణాసురుడు అన్నట్ట, మహాదేవా, నువ్వు నా పట్టణానికి కాపలాగా ఉండవయ్యా అన్నాడు. పాలకుడుగా ఉండమన్నాడు, అంటే రక్షించమని. నా పట్టణానికి రక్షకుడు అయి నా పట్టణాన్ని రక్షించవయ్యా అన్నట్ట. సరే, అతని యొక్క భక్తికి మెచ్చినటువంటి తాను అతని యొక్క పట్టణాన్ని రక్షిస్తూ ఉండేవాడు. మాట ఇచ్చాడు, వరం ఇచ్చాడు. నీకేం భయం లేదు, ఏ విధమైనటువంటి శత్రువుల వల్ల నీకు భయం లేకుండా నేను ఎప్పుడూ కాపాడుతూ ఉంటానన్నాడు. సరే, ఇతనికి బలం ఉన్నదనేటువంటి అహంకారం చాలా ఎక్కువ బాణాసురుడికి. తనకున్నటువంటి అహంకారం చేత ఒకసారి బాణాసురుడు శివుడి దగ్గరికి వెళ్ళి ఆయన యొక్క పాదాలు స్పృశించి ఆయనతో అన్నట్ట, మహాదేవా, నీకైతే అవసరం లేదు, కానీ నువ్వు లోకంలో ఉండేటువంటి జీవకోటికి వాళ్ళ యొక్క కోరికలు తీరుస్తూ ఉంటావు కదా, కల్పవృక్షం లాంటి వాడివి కదా, అలాంటి నీకు నేను నమస్కరిస్తున్నాను. నువ్వు నాకు 1000 చేతులు ఇచ్చావయ్యా, ఎందుకు పనికి రావట్లేదు? ఎవరైనా బలం కలిగినటువంటి వాడు బలాన్ని వరంగా పొందితే ఆ బలానికి తగినట్లుగా తీర్చుకోవడానికి కావాల్సింది కూడా ఉండాలి. మరి ఏమీ లేదు, ఈ 1000 చేతులైతే ఉన్నాయి, శరీరానికి బరువుగా తప్ప యుద్ధం చేసేవాడు కానీ నాతో తలపడగలిగేవాడు కానీ ఎవ్వరు లేరన్నట్ట. అందువల్ల కేవలం భారంగా ఉన్నాయి. నాకు అనిపిస్తుంది, అప్పుడప్పుడు నేను ఆలోచిస్తే, నాతో సాటి అయినటువంటి వాడు నువ్వు తప్ప ఇంకెవరు లేరు 3 లోకాల్లోనూ అనిపిస్తుంది అన్నాడు. నాకు యుద్ధ కండూతి బాగా ఉంది, దురద కనుక 1000 చేతుల ద్వారా ఈ కండూతి బాగా పెరిగిపోయి నేను ఏం చేయాలో ఎవరు నాకు సాటి లేరని నేను అప్పుడప్పుడు కొన్ని క్రియలు చేసేవాడిని. ఏం చేసేవాడిని? ఈ 1000 చేతులతో వెళ్ళిపోయి పర్వతాలన్నింటినీ పొడి చేసేవాడిని. మరి దురద ఎలా పోగొట్టుకోవాలి? అందుకని నాకు బాగా యుద్ధం మీద వాంఛ, కోరిక ఉన్నది. ఆ కోరికతోటి దిగ్గజాలు ఉన్నాయి కదా,
ఆ దిగ్గజాల మీదకి పోరాటం కదా అని చెప్పి పరిగెట్టుకుంటూ నేను వెళితే అవి కాస్త అక్కడి నుంచి పారిపోయేవి. నేనేం చేయగలను, నాకున్నటువంటి ఈ బలం అంతా బరువు అయిపోయిందయ్యా అన్నాడు. మా దేవుడికి చెర్రుకొచ్చింది. బాబు, వెర్రివాడా, నీకు బలం ఇస్తే నీకు తీటగా ఉందా అని కోపం వచ్చింది. చాలా కోపంతో శివుడు శపించాడు వాడిని. మూర్ఖుడని, నువ్వు ఏ సమయంలో అయితే నీకున్నటువంటి ధ్వజం విరిగిపోతుందో, భగ్నం అయిపోతుందో, ఆ సమయంలో నీతోటి నాతో సమానమైనటువంటి ఒక పురుషుడు యుద్ధం చేస్తాడు. అప్పుడు నీ గర్వం అంతా కూడా అతను అణుస్తాడు అన్నాడు. పోతే పోయింది. నాకు గర్వం అణవచ్చడం తర్వాత సంగతి. దేవుడిని ముందు నాకు తీట తీరాలనుకున్నాడు. అనుకుని వీడు కుబుద్ధి, దుష్టమైనటువంటి బుద్ధి గలవాడు వీడు. ఆ శివుడి యొక్క మాటలన్నీ కూడా విన్నాడు. కుచితంతో ఆలోచిస్తున్నాడు. చాలా సంతోషం, నాకు ఇంత గొప్ప వరం ఇచ్చావు, ఇదే ఆనందం, నా తీట తీర్చుకోవడానికి నాకు అవకాశం దొరుకుతుంది అని ఆనందపడి ఇంకా తన యొక్క ధ్వజం ఎప్పుడు విరిగిపోతుందా అని ఎదురు చూస్తున్నట్టు వాడు. చూడండి ఎంత నీచమైనటువంటి వాడు. ఎవరైనా ధ్వజం అనేటువంటిది ఎప్పుడు విరగకుండా కాపాడుకుంటారు. వీడు ఎప్పుడు విరుగుతుందా అని ఎదురు చూస్తున్నట్ట, భగ్నం అవుతుందా అని. సరే, ఇలా ఉండగా బాణాసురుడికి ఒక పుత్రిక ఉన్నది. ఆమె పేరు ఉష. ఆమె ఎప్పుడూ అతన్ని చూడలేదు, ఎప్పుడూ అతని గురించి వినలేదు. అలాంటి అనిరుద్ధుడు ఒకసారి ఆమె యొక్క స్వప్నంలో వచ్చి కలిశాడు ఆమెని. ఆశ్చర్యం. ఒకరోజు స్వప్నంలో వస్తాడు. ప్రతిరోజు స్వప్నంలో వస్తున్నాడు ఇతను. స్వప్నంలో వచ్చి ఆవిడ దగ్గర ఉండి కొంతకాలం గడిపి ఆవిడతో గడిపి వెళుతూ ఉన్నటువంటి అతను ఒకరోజు వచ్చి ఉన్నట్లుండి అదృశ్యమైపోయాడు స్వప్నంలో. ఎప్పుడైతే స్వప్నంలో అట్లా అదృశ్యమైపోయాడో ఇంకా నిద్రలో ఉన్నటువంటి ఉష పెద్దగా కేక పెట్టిందట. ప్రియా, నువ్వు ఎక్కడున్నావు అని పలికి ఒక్కసారి కళ్ళు తెరిచి చూసిందట. పక్కనంతా సఖులు ఉన్నారట, వాళ్ళ చెలికత్తెలు. వాళ్ళందరూ చూసి నవ్వేశారట పక్కన. నవ్వితే అప్పుడు బాణాసురుడి యొక్క మంత్రి ఒకతను ఉన్నాడు. అతని పేరు కుంభాండు అని ఒకతను. ఈ కుంభాండు అనేటువంటి ఒక మంత్రి కుమార్తె ఒక ఆవిడ ఉన్నది. ఆవిడ పేరు చిత్రలేఖ అని. ఈ చిత్రలేఖ ఉషకి మంచి చెలికత్తె, చాలా దగ్గర స్నేహితురాలన్నమాట. వెంటనే ఎప్పుడైతే ఈవిడ స్వప్నంలో అలా పెద్దగా కేకబెట్టి లేచిందో వెంటనే ఆవిడ దగ్గరికి వెళ్ళి కుతూహలంగా, ఏమిటి ఎవరు, నాకింత మటుకు నాకు తెలియదే, నువ్వు నీ పతి ఎవరు, అతని గురించి మాకు తెలియకుండా నీకెక్కడి నుంచి వచ్చాడు, ఎవరిని గురించి నువ్వు అన్వేషిస్తున్నావు, నీ అభిప్రాయం ఏంటి, అసలు నీ స్వప్నంలో ఎవరు కనిపించారు అని అడిగిందిట. ఉష అన్నదిట, ఏమో సఖి, నాకు తెలీదు. నా స్వప్నంలో ఒక అద్భుతమైనటువంటి పురుషుడిని చూశాను. అతను నల్లగా ఉన్నాడు, శ్యామవర్ణంలో ఉన్నాడు, పద్మపత్రాలు లాంటి నేత్రాలు, పీతాంబరధారి అయి ఉన్నాడు. అతని యొక్క చేతులు ఆ మోకాళ్ళ దాకా కూడా ఉన్నాయి. అతను ఏ స్త్రీ అయినా సరే చూస్తే మోహించక మానదు, అంత సుందరంగా ఉన్నాడు. అలాంటి నా ప్రియతముడైనటువంటి వాడు నా స్వప్నంలోకి వచ్చి రోజు కూడా నన్ను అలరించి వెళుతున్నాడు. అతని కోసమే నేను ఒక్కసారి నా స్వప్నంలో అదృశ్యమయ్యేటప్పటికే అతన్ని పిలుస్తూ నేను నిద్రలేవాల్సి వచ్చింది అన్నది. ఓహో, అట్లానా అన్నది చిత్రలేఖ. ఏం పర్వాలేదు, నువ్వు దుఃఖపడక్కర్లేదు. నీ చిత్తాన్ని హరించినటువంటి ఆ పురుషుడు ఎవరైతే ఉన్నారో అతను ఈ 3 లోకాల్లో ఎక్కడున్నా సరే నేను ఇక్కడికి తీసుకొని వస్తాను నీ దగ్గరికి. నువ్వు మాత్రం ఒకటి చెయ్యాలి. ఏమిటది? నాకు చిత్రం వేయటం బాగా అలవాటు ఉంది, బొమ్మలు వేస్తాను నేను అనేక రకాల బొమ్మలు వేస్తా. ఆ బొమ్మల్ని నువ్వు చూసి గుర్తుపట్టగలగాలి. నీ స్వప్నంలో ఎవరు వచ్చారో నువ్వు గుర్తుపట్టి నాకు చెప్తే నేను అతన్ని తీసుకొని వస్తానన్నది. చిత్రలేఖ ఇలా పలికి వెంటనే ఏం చేసింది, దేవతల బొమ్మలు వేసింది,
చిత్రాలు, గంధర్వుల చిత్రాలు వేసింది. సిద్ధులు, చారణులు, దైత్యులు, విద్యాధరులు, యక్షులు అందరివి వేసి చివరికి మానవులను వేసింది. ఆ మానవుల్లో కూడాను వృష్ణివంశీయులైనటువంటి పురుషులు ఎవరైతే ఉన్నారో సూరమహారాజు, వసుదేవుడు, రామకృష్ణులు మొదలైనటువంటి వాళ్ళని చిత్రీకరించింది. ఆ తర్వాత ఉష ప్రద్యుమ్నుడి యొక్క చిత్రం గీసింది. వెంటనే చూసి ఇతను ఇలాగే కొద్దిగా ఉంటాడు, కానీ ఇతను కాదు, ఇతను అతనికన్నా కొద్దిగా పెద్దవాడు, అంటే బహుశా నా మామగారు అయి ఉండొచ్చు అన్నదిట. వెంటనే తను అనిరుద్ధుడి యొక్క చిత్రాన్ని గీసిందిట. గీస్తే అప్పుడు సిగ్గుతో తలంచుకొని ఇతనే నాకు వచ్చింది స్వప్నంలో అని చెప్పింది. వెంటనే తన యొక్క యోగ బలంతో చూసిందట చిత్రలేఖ. చూసి తెలుసుకున్నదట ఇతను కృష్ణుడి యొక్క పౌత్రుడు అని. తెలుసుకొని వెంటనే ఆ కృష్ణుడి యొక్క ద్వారకాపట్నానికి వెళ్ళిపోయింది. ఎప్పుడు? రాత్రి ఆకాశ మార్గంలో ప్రయాణం చేసి వెళ్ళింది. ఆ కృష్ణుడి చేత పరిపాలింపబడేటువంటి ద్వారకాపట్నానికి వెళ్ళింది. కొంతమంది ఇక్కడ ఇది చెప్తున్నప్పుడు ఒకసారి వచ్చిన సందేహాన్ని అడిగారు, ఏమిటండి ఈ చిత్రలేఖ ద్వారకాపట్నంలోకి ఎలా ప్రవేశించగలిగింది అని. ఎందుకంటే ద్వారకాపట్నాన్ని సుదర్శనుడు రక్షిస్తూ ఉంటాడు కదా. సుదర్శనుడు రక్షిస్తూ ఉండగా ద్వారకాపట్నంలోకి ఎవ్వరూ ప్రవేశించలేరు కదా, అలాంటిది చిత్రలేఖ ఎలా ప్రవేశించగలిగింది? భగవత్ సంకల్పం అని. జరగవలసినటువంటి కార్యం ఇది, ఇలా జరగాల్సి ఉంది. అందువల్ల సుదర్శనుడు కూడా ఏమీ చేయలేదు. అదిగో అలాగా అక్కడికి వెళ్ళిపోయింది. ఆ సఖి చూపించినటువంటి ఆ పురుషుడు అతని పౌత్రుడుగా తెలుసుకొని అక్కడికి వెళ్ళి సరిగ్గా ఆయన ఉండేటువంటి గది ఏదైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి వెతుకుతూ ఆ గది దగ్గరికి వెళ్ళింది. చక్కగా సుందరమైనటువంటి పక్క మీద పడుకొని ఉన్నాడు ద్వారకలో ఈ కుర్రవాడు అనిరుద్ధుడు. వెంటనే ఆవిడ వెళ్ళిపోయింది లోపలికి. వెళ్ళి ఆయన మంచంతో సహా తీసుకొచ్చేసింది. నిద్రపోతున్న వాడిని లేపితే పెద్దగా కేకలేస్తారు, మళ్ళీ బయటపడిపోతా. అందుకని తన యొక్క యోగ బలం చేత ఆవిడికి మహా ఇది ఉన్నది. యథార్థంగా ఈ చిత్రలేఖ ఇంతకు పూర్వం ఒక అప్సరస అని శాపవశాత్తు వచ్చింది. సరే, పూర్వకథ మనకి ఇప్పుడు మొత్తం మీద తీసుకున్నది. ఆ ఉన్నటువంటి మంచంతో సహా తీసుకొని వచ్చేసింది. తెచ్చేసి ఆ ఉష దగ్గరికి, ఉష ఉండేటువంటి ఆ గదిలోకి తీసుకొచ్చి అక్కడ దింపేసింది. ఉషతో అన్నది, చూడు నీ ప్రియుడైనటువంటి అనిరుద్ధుడిని నేను తీసుకొచ్చేసాను అని చూపించింది. ఆశ్చర్యపోయింది తాను. ఉష, అమ్మా నువ్వు ఎంత అద్భుతమైనటువంటి శక్తి సంపన్నురాలవి, నాకు ఇంతకాలం తెలియదు అని ఆశ్చర్యపోయింది. ఆశ్చర్యపోయిన తర్వాత ఇంకా ఆ ఇతను ఉన్నాడు, నిద్రలేచాడు. పొద్దునే లేచి చూసేటప్పటికి ఎక్కడో ఉన్నాడు. ఇదేమిటి, నేను ఉండవలసినటువంటి దీంట్లో లేనేమిటి అని ఆశ్చర్యపోయి అంతా తిరిగి చూస్తుంటే అప్పుడు ఉష కనిపించింది. ఆ ఉష చెప్పింది అనమాట, నాకు స్వప్నంలో నువ్వు నిరంతరం రావడం వల్ల నేను తీసుకొని వచ్చాను, ఇట్లా నా చెలికెత్తైనటువంటి ఈమె తీసుకొచ్చింది. అప్పుడు ఆయన్ని చాలా గొప్పగా ఆరాధించిందట. మంచి వస్త్రాలు ఇచ్చింది, పుష్పమాలు, గంధాలు అన్నీ కూడా ఇచ్చి ఆయనతో చాలా ప్రియంగా మాట్లాడి ఆయనకి సేవ చేసి, నిన్నే నేను వివాహం చేసుకోవాలని మనసులో సంకల్పించాను, నిన్ను నేను వరుడుగా అనుకున్నాను కనుక నిన్ను తీసుకొని వచ్చింది ఇక్కడికి అని తన యొక్క చెలికెత్త చేసినటువంటి పని చెప్పి చాలా ఆనందంగా అక్కడే గడిపారట ఇద్దరు. సరే, ఈవిడ యొక్క అంతఃపురంలో ఇలా ఉంటే అంతఃపురానికి సంబంధించినటువంటి రక్షకులు ఉంటారు కదా, భటులు, వాళ్ళు చూశారట. వాళ్ళు ఆవిడని చూశారట. ఈవిడలో కొద్దిగా ఏవో కొన్ని మార్పులు కనిపిస్తున్నాయి. ఈవిడలో ఉండేటువంటి దీంట్లో మార్పుని గమనించినటువంటి వీళ్ళు వెళ్ళిపోయి పరిగెట్టుకుంటూ అతనితో చెప్పారట. ఎవరతను? బాణాసురుడితో. బాణాసురుడి దగ్గరికి వెళ్ళి, ఏదో జరగకూడనిది ఏదో జరుగుతోంది అని మాకు సందేహంగా ఉంది, అంతఃపురంలో మేము కాపలా కాస్తున్నాం, కానీ మా కన్ను కప్పి లోపలికి ఎవ్వరూ కూడా నువ్వు ప్రవేశించలేదు. అయినప్పటికీ కూడాను నీ పిల్లలో ఉండేటువంటి మార్పుని మేము గమనించాం కనుక మీరు జాగ్రత్తగా గమనించుకోవాలి అని ఒక హెచ్చరిక ఇచ్చారట వాళ్ళు. ఈ మాట వినేటప్పటికీ ఇతనికి చాలా విపరీతమైన కోపం వచ్చిందిట. నా పిల్ల నాకు ఇలాంటి ఇది చేస్తుందా అని కోపం వచ్చేసి వెంటనే కత్తి తీసుకున్నట్ట
కోపంతో అలా పరిగెట్టుకుంటూ ఆవిడ యొక్క గది దగ్గరికి వచ్చాట. వచ్చి చూసేటప్పటికే అక్కడ పాచికలాడుకుంటున్నట్టు వీళ్ళిద్దరూ, అనిరుద్ధుడు ఉష. వచ్చి ఆశ్చర్యపోయి అలాగే నిలబడిపోయాడు. వీళ్ళు ఆడుకుంటూ తలకాయ తిప్పేటప్పటికి ఆయన కనిపించాడు అనిరుద్ధుడికి. ఒక్కసారి అదిరిపోయాడు. ఆ అనిరుద్ధుడు సైన్యంతో, ఇతను మన బాణాసురుడు తన సైన్యంతో సహా వచ్చాడు. ఆశ్చర్యపోయాడు ఇతను అనిరుద్ధుడు. వెంటనే ఏం చేశాట, తన దగ్గర ఉన్నటువంటి లోహ నిర్మితమైనటువంటి ఒక పరిగెను పట్టుకొని నిలబడ్డట. అనిరుద్ధుడు కృష్ణుడి పౌత్రుడు, భయపడేవాడు కాదు కదా. ఎలాంటి వాళ్ళు వచ్చినా సరే ధైర్యంగా నిలబడ్డట. నిలబడేటప్పటికే ఎట్లా ఉన్నదట అక్కడ అంటే, ఒక పందుల నాయకుడు ఉంటాడే, పందుల నాయకుడు, ఆ నాయకుడు కుక్కల్ని సంహరించినట్లుగా ఉన్నదట. ఈ అనిరుద్ధుడు ఆ ఇది పట్టుకొని కొట్టడానికి వచ్చి, ఎప్పుడైతే అక్కడ నిలబడ్డాడో వెంటనే రాజుగారి కోపంతో అలా చూసి విపరీతంగా కోపంతో ఉన్నప్పుడు వెంటనే బట్టలు వెళ్ళిపోయి అతన్ని పట్టుకోవాలని ప్రయత్నం చేశారట. ప్రయత్నం చేస్తుంటే అతను వాళ్ళందరినీ కూడాను తగలిస్తూ ఉంటే, అప్పుడు ఆ స్థితి ఎలా ఉంది అంటే, ఇదిగో ఆ పందుల నాయకుడు కుక్కల్ని చంపినట్టుగా ఉందిట. అలా ఉన్నటువంటి రక్షకులందరూ సంహరింపబడుతున్నారు. వాళ్ళ తలలు దిగిపోతున్నాయి, వాళ్ళ కాళ్ళు విరిగిపోతున్నాయి, అన్నీ అయిపోతూ ఉండగా అది కూడా ఈ బాణాసురుడి కళ్ళ ఎదురుగానే. అది చూసేటప్పటికే విపరీతంగా కోపం వచ్చిందిట. మండిపోయి వెంటనే ఏం చేశాడ బాణాసురుడు, ఈ అనిరుద్ధుడిని నా ఇంట్లోకి వచ్చి నాకు తెలియకుండా నా పిల్లతో నువ్వు ఇక్కడ కూర్చొని ఉండి నా సైన్యాన్ని నా కళ్ళ ముందు కొడతావాను అని కోపంతో నాగ అస్త్రాన్ని దాన్ని ప్రయోగించి అతన్ని బంధించేశాడు. అనిరుద్ధుడిని యుద్ధం చేయడం కాదు, ఇంకా ఇతన్ని బంధిస్తే కానీ కాదని బంధించేశాడు. అప్పుడు ఉష చాలా పెద్ద ఘోరంగా ఏడ్చిందిట, నా భర్తని బంధించారని. సరే, ఇలా అయిపోయిన తర్వాత ఈ వార్త అక్కడికి చేరిపోయింది. ఎక్కడికి? ద్వారకాపట్నానికి. వార్త ద్వారకాపట్నానికి. ఎందుకంటే అనిరుద్ధుడు కనిపించడం లేదు. ఉన్నట్టుండి ఎక్కడికి మాయమైపోయాడు. అతను పడుకునే పక్కతో సహా వెళ్ళిపోయాడు, మంచంతో సహా. ఇదేమిటి ఆశ్చర్యం అని పాపం వాళ్ళందరూ కంగారు పడిపోతున్నారు. అన్నీ తెలుసు కృష్ణుడు, కానీ ఏమీ మాట్లాడు పాపం. తెలిసిన వాళ్ళలాగా ఉండడు. ఎందుకు ఉండడు అలాగా? జరగవలసింది జరగనివ్వాలి. ఏదైతే బ్రహ్మ యొక్క లిఖితంలో ఉంటుందో అది అలా జరగాలి. తనకి తెలుసు కదా అని తాను మధ్యలో వేలు పెడితే ఆ బ్రహ్మ యొక్క రాతకి విఘాతం కలుగుతుంది. అందుకని తను ఏం తెలిసినా కూడాను అలాగే చూస్తూ ఉంటాడు. అలాగే చూస్తున్నాడు. ఇక ఊళ్ళో వాళ్ళందరూ తెలుసుకున్నారు, అనిరుద్ధుడు కనిపించట్లేదు అని చెప్పి వాళ్ళందరూ చాలా దిగులు పడ్డారు. సుమారు వర్షాకాలం 4 మాసాలు గడిచిపోయింది. 4 మాసాల నుంచి కనిపించట్లేదని బాధపడుతూ ఉన్న సమయంలో నారదుడు వచ్చాడు అక్కడికి. నారదుడు వచ్చి ఈ అనిరుద్ధుడు బంధింపబడ్డాడు అనేటువంటి వార్త, ఇవో అతను అట్లా వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఉష అనేటువంటి ఆమెతో ఉన్నాడు. ఈ బాణాసురుడు తన యొక్క తండ్రి, ఉష తండ్రి, అతను బంధించాడు నాగాస్త్రాలతో. అతను బంధింపబడి అక్కడ ఉన్నాడు అని చెప్పారు. ఇంకా అంతే. అది ఎప్పుడైతే తెలిసిందో ఇంకా ద్వారకావాసులు ఆగలేకపోయారు. వెంటనే సైన్యంతో సహా, బలరామకృష్ణులతో సహా అందరూ కూడాను బయలుదేరిపోయారట అక్కడికి యుద్ధానికి. ప్రద్యుమ్నుడు, సాత్యకి, గదుడు, సాంబుడు, సారణుడు, నందుడు, ఉపనందుడు, భద్రుడు మొదలైనటువంటి రామకృష్ణుడి యొక్క అనుయాయులైనటువంటి యాదవ శ్రేష్ఠులందరూ కూడా సుమారు 12 అక్షౌహిణుల సేనను తీసుకొని ఆ బాణాసురుడి యొక్క నగరాన్ని అంతటిని ముట్టడించేశారట. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఉద్యానవనాలు, ప్రాకారాలు అన్నిటినీ కూడా, గృహాలు అన్నిటినీ తగలబెట్టేస్తున్నారు, నాశనం చేసి పారేస్తున్నారట వీళ్ళు కోపంతో. ఎందుకంటే అతన్ని బంధించారు కదా, కోపంతో. వెంటనే ఈ విషయం తెలిసి బాణాసురుడు ఏం చేశాట, వీళ్ళంతా వచ్చి ఇలా చుట్టుముట్టేసి నాశనం చేసి పారేస్తున్నారని వాళ్లతో సమానమైనటువంటి 12 అక్షౌహిణుల సైన్యాన్ని వీళ్ళు కూడా తీసుకొని ఆ పురం నుంచి బయటకు వచ్చాట. అప్పుడు మరి బాణాసురుడు యుద్ధానికి వస్తే, బాణాసురుడి యొక్క పురం మీదకి ఎవరైనా యుద్ధానికి వస్తే రక్షిస్తానని మాట ఇచ్చాడు కదా, ఎవరు? శంకరుడు. ఆ శంకరుడు వచ్చాట. ఆ బాణాసురుడికి సహాయంగా శంకరుడు, కార్తికేయుడు
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, వీళ్ళిద్దరూ వచ్చారు. ప్రమద గణాలు కూడా వచ్చేసినాయి యుద్ధాలు. స్వయంగా నంది అనేటువంటి వృషభం ఏదైతే ఉన్నదో దాన్ని వాహనంగా చేసుకొని ఆ రామకృష్ణులతో యుద్ధానికి దిగారట శంకరుడు మొదలైనటువంటి కార్తికేయుడు అందరూ కూడా. అప్పుడు అద్భుతమైనటువంటి యుద్ధం జరిగిందిట కృష్ణుడికి శంకరుడికి. ప్రద్యుమ్నుడు అలాగే కార్తికేయుడు వీళ్ళట ఈ జంటలు అన్నమాట. అలాగే కుభాండు కూపకర్ణుడు అనేటువంటి వాడు బలరాముడితోటి, బాణుడి యొక్క పుత్రుడు ఉన్నాడు అతనితో సాంబుడు, బాణుడితోటి స్వయంగా సాత్యకి. అంతా పెద్ద యుద్ధం అలా జరిగిందిట. చాలా అద్భుతమైనటువంటి యుద్ధం జరుగుతుంటే ఆ లోకాల్లో వాళ్ళు ఉండలేక పరిగెట్టి ఉంటూ ఆకాశంలోకి వచ్చేట చూడ్డానికి. ఎందుకంటే ఇది హరిహరుల యొక్క యుద్ధం కదా, ఇది మామూలు యుద్ధం కాదు. అందుకోసం అది చూడ్డానికని వచ్చారట. బ్రహ్మాది దేవేంద్రులు, మునులు, సిద్ధులు, చానులు, గంధర్వులు, అప్సరసులు, యక్షులు, యజ్ఞ ఆ జరిగేటువంటి యుద్ధాన్నంతటినీ కూడాను వేడుకతో చూడ్డానికని విమానాలు ఎక్కి వచ్చారట వాళ్ళందరూ. ఇక కృష్ణుడు సాంగం అనేటువంటి ధనస్సు తీసుకొని దాంతో అద్భుతమైన తీక్ష్ణమైనటువంటి బాణాలతో శంకరుడి యొక్క అనుచరులైనటువంటి భూతాలు, ప్రమదులు, గుహ్యకులు, డాకినులు, యాతుధానులు, వినాయకులు, భేతాళులు, ప్రేతాలు, మాతృకలు, పిశాచాలు, కూష్మాండాలు, బ్రహ్మరాక్షసులు ఇలాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడాను ఆ శివుడి యొక్క ప్రేతగణాలు అదో వాళ్ళందరినీ కూడాను కొట్టేట, బాధించేట. ఎప్పుడైతే తన భూతగణాలని కొడుతున్నాడో కృష్ణుడు, అది చూసేటప్పటికే పినాకపాణి అయినటువంటి శంకరుడికి చాలా కోపం వచ్చిందట. కోపం వచ్చి కృష్ణుడి మీద ఆయన వస్త్రాలని వదిలేట శివుడు. కృష్ణుడు ఏం బాధపడలేదు దానికి. పర్వాలేదు రండి రండి అనుకుంటూ ఆ వచ్చినటువంటి అస్త్రాలన్నింటినీ ప్రత్యస్త్రాలతో మళ్ళీ తాను అస్త్రాలను వదిలేసి అన్నింటినీ కూడాను విరక్కొట్టి బారేశాడట. ఎట్లాట అంటే బ్రహ్మాస్త్రాన్ని ఆయన వదిలితే తాను మళ్ళీ బ్రహ్మాస్త్రాన్ని వదిలి దాన్ని నివారించట. వాయువ్యాస్త్రాన్ని ఆయన వదిలితే పర్వతాస్త్రాన్ని అస్త్రాన్ని వదిలేసేసి దాన్ని భంగపరిచేట. ఆయన ఆగ్నేయాస్త్రాన్ని వదిలితే ఈయన పర్జన్యాసనాన్ని అస్త్రాన్ని వదిలేసి నాశనం చేసేట. ఆయన పాశుపతాస్త్రాన్ని వదిలితే ఈయన నారాయణాస్త్రాన్ని వదిలి దాన్ని భంగపరిచేట. ఇలాగా వాళ్ళిద్దరికీ భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతోందట. అప్పుడు ఇంకా శివుడితో యుద్ధం చేసి నాకేమిటి ప్రయోజనం? బంధించింది వాడు బాణాసురుడు. ఈయనేమో ఆయనకి రక్షకుడుగా ఉన్నాడు కనుక ఈయనేదో విపరీతంగా నా మీదకి వచ్చేస్తున్నాడు. ఈయన కొద్దిసేపు పక్కన కూర్చోబెడితే సరిపోతుంది అనుకున్నాడు పాపం. అనుకొని ఏం చేశాడు, జృంభణాస్త్రం అనేటువంటి ఒక అస్త్రాన్ని ప్రయోగించట కృష్ణుడు. వెంటనే శంకరుడు మోహపడిపోయాడు. మోహంలో ఇంకా అలా ఉండిపోయాడు. మాట్లాడలేదు మంతి లేదు, అలా ఉండిపోయాడు. ఆయన అలా మోహపరిచేసి అలా ఉంచేసి అప్పుడు ఖడ్గం, గద, బాణాలు మొదలైనటువంటివన్నీ తీసుకొని బాణాసురుడి యొక్క సైన్యం మీద పడ్డాడు కృష్ణుడు వెళ్ళి. ఇక కార్తికేయుడికి ప్రద్యుమ్నుడికి చాలా విపరీతమైనటువంటి యుద్ధం జరిగింది. అప్పుడు ఆ ప్రద్యుమ్నుడి యొక్క బాణాల చేత చాలా పీడింపబడ్డట కార్తికేయుడు. ప్రద్యుమ్నుడు వదిలేటువంటి బాణాలకి తట్టుకోలేక అక్కడి నుంచి పారిపోయాట. రక్తధారలన్నీ కూడాను వస్తున్నాయి. ఆయనకి మయూరం, నెమలి వాహనం, అదో ఆ వాహనాన్ని అధిరోహించి యుద్ధరంగం నుంచి పారిపోయాట ఎవరు, కార్తికేయుడు. సరే, ఇక కుంభాండు, కూపకర్ణుడు అని చెప్పబడేటువంటి వీళ్ళు బలరాముడి యొక్క ముసలాయుధపు ఘాతాలకి రణరంగంలోనే పూర్తిగా చచ్చి పడిపోయారట వీళ్ళిద్దరూ. బలరాముడి ముందుంటే ఎంత వీళ్ళు పడిపోయారు. అనాథ అయిపోయి నాలుగు వైపులా ఈ సైన్యం అంతా కూడాను ఈ ప్రధానమైనటువంటి వాళ్ళందరూ అయిపోతే ఏమవుతుంది, వాళ్ళందరూ పారిపోయారు బాబు. అప్పుడు చాలా కోపం వచ్చిందట బాణాసురుడికి. నా సైన్యాన్ని అంతటినీ తగలబెట్టేశారు వీళ్ళు వచ్చి అని చాలా కోపం వచ్చి వెంటనే సాత్యకితో యుద్ధం చేస్తున్నాడు. ఇతను సాత్యకిని వదిలేసేసి రథాన్ని అధిరోహించి యుద్ధం కోసం కృష్ణుడి వైపు పరిగెట్టాడు బాణాసురుడు. సరే, రణదుర్మధుడు కదా, యుద్ధం కావాలని బాగా తేటతో ఉన్నాడు కదా. అదిగో ఆ బాణాసురుడు ఎప్పుడైతే ఇట్లా వచ్చాడో ఆ వచ్చినటువంటి వాడు వెంటనే కృష్ణుడిని చూసి కృష్ణుడి మీదకి తనకు 1000 చేతులు ఉన్నాయి కదా, ఆ 1000 చేతుల్లో 500 బాణాలు పడతాయి ఒకేసారి.
ధనస్సులు, ఆ 500 ధనస్సుల్ని పెట్టుకొని 500 బాణాలు ఎక్కువ పెట్టేట ఒకేసారి. ఒక్కొక్క ధనస్సులో మళ్ళీ 2 బాణాలట, అంటే 1000 బాణాలు అన్నమాట. 1000 బాణాలు సంధించాట. పరమాత్మ కృష్ణుడు చూసేట, చూసి వెంటనే 500 ధనస్సుల్ని కూడాను తన యొక్క ఒక్క బాణంతో మొత్తం నరికి పారేశాడు. నరికి పారేసి సారథిని, రథాన్ని, అశ్వాలు అన్నింటినీ ధ్వంసం చేసి పారేశాట. చేసి ఒక్కసారి పాంచజన్యాన్ని ఊదట. ఎప్పుడైతే ఇలా ఊదాడో ఇంకా అయిపోయింది, బాణాసురుడిని చంపేస్తాడు అనేటువంటి భావం కలిగింది. ఇంకా అక్కడి నుంచి అతను తప్పించుకోవాలి. అందుకోసం తల్లి, ఈ బాణాసురుడి యొక్క తల్లి కోటరా అని పేరు కలిగింది. ఈ కోటరా అని పేరు కలిగినటువంటి బాణాసురుడి యొక్క తల్లి పరిగెట్టుకుంటూ అక్కడికి వచ్చిందిట, యుద్ధరంగంలోకి, కృష్ణుడికి బాణాసురుడికి మధ్యలోకి వచ్చి జుట్టు విరబోసుకొని ఉన్నది. అది ఎలా వచ్చింది? జుట్టు విరబోసుకొని ఉన్నది, నగ్నంగా వచ్చిందిట. వచ్చి నిలబడింది. ఎందుకంటే కృష్ణుడు నేను ఎదురుగా నగ్నంగా నిలబడితే చూడడు, చూడకపోతే యుద్ధం చేయలేడు. ఎప్పుడైతే అతను తల తిప్పేసుకుంటాడో ఆ సమయంలో ఇతను పారిపోవచ్చు. కొడుక్కి అవకాశం కలిగించడం కోసం తాను వచ్చిందిట. వచ్చి అట్లా ఇదయ్యేటప్పటికీ కృష్ణుడు నిజంగానే ఆ నగ్నమూర్తిని చూడకూడదు అనేటువంటి అభిప్రాయంతో ముఖాన్ని పక్క తిప్పుకున్నట్ట. ఇంతలో రథాన్ని పుచ్చుకొని ఆ రథాన్ని, ధనస్సుని వదిలిపారేసి అవన్నీ పడిపోయాయి కదా, వాటిని వదిలేసేసి బాణాసురుడు నగరంలోకి వెళ్ళిపోయాట. సరే, వెళ్ళిపోయిన తర్వాత ఈ భూతాలన్నీ కూడాను కృష్ణుడు చేత కొట్టబడ్డాయి కదా. కొట్టబడినటువంటి తర్వాత వీటన్నిటి యొక్క ప్రార్థన చేత 3 తలలు కలిగినటువంటిది, 3 కాళ్ళు కలిగినటువంటి రౌద్ర జ్వరం అనేటువంటిది ఒకటి పుట్టిందట. రౌద్ర జ్వరం ఒకటి పుట్టిందట. అది అన్ని దిశలు కూడాను వ్యాపించి దగ్ధం చేసి పారేస్తుందట. అలా దగ్ధం చేస్తూ చేస్తూ కృష్ణుడి వైపు పరిగెట్టుకుంటూ వచ్చిందట. అప్పుడు కృష్ణుడు ఆ శైవ జ్వరాన్ని చూసి తాను వెంటనే వైష్ణవ జ్వరాన్ని సృష్టించాట. వైష్ణవ జ్వరం, శైవ జ్వరం రెండు కూడాను బ్రహ్మాండమైనటువంటి యుద్ధం చేసుకునేట పెద్ద పోరు జరిగిందిట వాళ్ళిద్దరి మధ్య. సరే, వైష్ణవ జ్వరం యొక్క బలం చేత శైవ జ్వరం ఓడిపోయిందిట. తట్టుకోలేకపోయి పెద్దగా ధ్వని చేస్తూ యుద్ధం చేస్తూనే ఉన్నది. కానీ చివరికి భయం పుట్టింది. అభయం కోసం అని పరమాత్మ దగ్గరకు వచ్చి ఆ కృష్ణుడిని స్తోత్రం చేసిందిట. మహాప్రభువు, నన్ను రక్షించు, ఈ వైష్ణవ జ్వరం నుంచి నేను తట్టుకోలేకపోతున్నానని అని ఆ జ్వరం గొప్పగా స్తోత్రం చేసిందట. శైవ జ్వరం, నువ్వు అనంత శక్తి సంపన్నుడవయ్యా, బ్రహ్మాది దేవతలకు కూడా ఈశ్వరుడవి, సర్వాంతర్యామివి, పరిశుద్ధమైనటువంటి వాడివి, వేదవేద్యుడవి, విశ్వం యొక్క సృష్టి స్థితి లయాలకి కారణమైనటువంటి వాడివి, బ్రహ్మ అనేటువంటి శబ్దంతో పిలువబడేటువంటి వాడివి. అలాంటి నీకు నమస్కరిస్తున్నాను. కాలం కానీ, దైవం కానీ, కర్మ కానీ, స్వభావం కానీ, జీవుడు కానీ, సూక్ష్మ భూతం కానీ, శరీరం కానీ, ప్రాణాలు కానీ, అహంకారం కానీ, 11 ఇంద్రియాలు కానీ, ఈ లింగ శరీరం అనేటువంటిది కానీ, ఈ బీజ అంకురమైనటువంటి ప్రవాహం, సృష్టి ప్రవాహం, ఇవన్నీ కూడాను నీ యొక్క మాయ, ఆ మాయతో పుట్టినవని తెలిసింది అన్నది. నీ యొక్క బహిరంగ శక్తులైనటువంటి నీ మాయ, నువ్వు ఈ మాయకి అతీతమైనటువంటి వాడు. మాయను సృష్టించాడంటే మరి మాయకి అతీతమైనటువంటి వ్యక్తివే కదా అన్నది. నువ్వు విలాసంగా మత్స్యాది అనేక రకాలైనటువంటి అవతారాలు ఎత్తావు. ఆ అవతారాల్లో ప్రధానంగా ఎందుకు ఎత్తావు అంటే దేవతల్ని, లోకంలో ఉండేటువంటి వర్ణ ఆశ్రమ ధర్మాలని, సాధువుల్ని రక్షించడం కోసంగా నువ్వు వచ్చావు. అలాగే దుర్మార్గపు స్థితితో బతికేటువంటి వారు, ఆ మార్గంలో ప్రయాణం చేసేటువంటి రాక్షసుల్ని సంహరించడానికి వచ్చావు. భూభారాన్ని హరించడం కోసం వచ్చావు. నీ తేజస్సు చేతనే ఈ జగత్తంతా సృష్టింపబడింది. ఎంత మటుకైతే ఈ ప్రాణులందరూ కూడా ఆశాబద్ధులై ఉంటారో, సంసారంలో ఆశాబద్ధులై జీవిస్తూ ఉంటారో, అంత మటుకు కూడా వాళ్ళు నీ యొక్క పాదాలని సేవించరు.
అలాంటి వాళ్ళకి అందరికీ నీ ద్వారా అనేక రకాలైనటువంటి దుఃఖాలు కలుగుతూనే ఉంటాయి అన్నది. ఇలా స్తోత్రం చేసింది. చేస్తే అప్పుడు ఓ త్రిశిరమా, ఓ శైవజ్వరమా, నువ్వు చేసినటువంటి స్తోత్రానికి నేను సంతోషించాను. అయితే నీకు వైష్ణవజ్వరం వల్ల ఇక భయం అనేటువంటిది ఉండదు, నువ్వు స్వేచ్ఛగా వెళ్ళు అన్నాడు. అంటూనే ఒక మాట అన్నాడు పరమాత్మ, ఏ మానవుడైతే నీకు నాకు జరిగినటువంటి ఈ సంవాదాన్ని శ్రవణం చేస్తాడో అతనికి జ్వర భయం ఉండదు అన్నాడు. సరే, ఇట్లా కృష్ణుడు పలికిన తర్వాత ఈ శైవ జ్వరం ఆయనకి నమస్కారం చేసి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయింది. సరే, ఈ యుద్ధం ఇట్లా జరిగింది. వాళ్ళు వెళ్ళిపోగానే బాణాసురుడు మళ్ళీ వచ్చాడు యుద్ధానికి. ఆ బాణాసురుడు మళ్ళీ రథంతో వచ్చి యుద్ధం చేయాలనుకొని కృష్ణుడి దగ్గరికి వచ్చేటప్పటికీ ఈ బాణాసురుడు చూసి కృష్ణుడిని, నన్ను ఇందాక చితక్కొట్టి పంపించావు, ఇప్పుడు నేను చేస్తాను చూడు, నా ప్రతీకారాన్ని తీర్చుకుంటానన్నట్లుగా వచ్చాడు. చాలా కోపంతో 1000 చేతులతో అనేక రకాల అస్త్రాలు ధరించి కృష్ణుడి మీద బాణాలన్నింటినీ కురిపిస్తున్నాడు. అప్పుడు కృష్ణుడు ఏం చేశాడు, ఇంకా ఎక్కువసేపు నీతో యుద్ధం చేయాల్సిన అవసరం ఏమిటి అని ఒకసారి సుదర్శనాన్ని వదిలాడు. వదిలేటప్పటికే అతనికి 4 చేతులు మాత్రం ఉంచి మిగిలిన చేతులన్నీ ఖండించి పారేసింది, మొత్తం పోయాయి. ఎప్పుడైతే బాణాసురుడికి శివుడిచ్చినటువంటి హస్తాలు ఏవైతే, బాహువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తెగిపడిపోతున్నాయో, అప్పుడు ఇతన్ని రక్షిస్తానన్నటువంటి భగవంతుడు, ఈ శంకరుడు పరిగెట్టుకుంటూ కృష్ణుడి దగ్గరికి వచ్చాడు. అతను అప్పటికీ కొద్దిగా తెలివి తెచ్చుకొని ఉన్నాడు అన్నమాట, స్పృహలోకి వచ్చాడు. ఆ వచ్చినటువంటి అతను నారాయణుణ్ణి స్తోత్రం చేస్తున్నాడు కృష్ణుణ్ణి. నువ్వు సర్వ జ్యోతి ప్రకాశకుడు ఉండడం వల్ల నీ యొక్క శుద్ధమైనటువంటి మనస్సుతో ఎవరైతే నిన్ను ఆరాధిస్తారో అలాంటి వాళ్ళు నిన్ను తప్పనిసరిగా దర్శించగలుగుతారు. నీ యొక్క ఈ కనిపించేటువంటి ఆకాశాన్ని యొక్క నాభి, అగ్ని ముఖం అవుతోంది, జలము రేతస్సు అవుతోంది, స్వర్గం అనేటువంటిది నీ యొక్క శిరస్సు అవుతోంది, దిక్కులు శ్రవణేంద్రియాలు అవుతున్నాయి. ఇలాగా అనేక రకాలుగా చెప్పుకుంటూ వచ్చి ఆయన యొక్క విశ్వరూపాన్ని పొగుడుతున్నారు. అకుంఠమైనటువంటి ధామం కలిగినటువంటి వాడా, అంటే వైకుంఠ ధామాన్ని కలిగినటువంటి వాడా, ధర్మ రక్షణ కోసంగా, జగత్తుని రక్షించడం కోసంగా నువ్వు అవతరించావు. నిఖిల లోక పాలకులమైనటువంటి వాళ్ళం మేము, లోకపాలురు అని చెప్పబడేటువంటి మేము ఎవరైతే ఉన్నామో ఆ మేమందరం కూడా నీ చేతనే పాలింపబడుతున్నాం. నీ చేత పరిపాలింపబడుతూ మేము 7 లోకాలని పాలిస్తున్నాం. నువ్వు సజాతీయ భేదం కానీ విజాతీయ భేదం కానీ లేనటువంటి వాడివి. ఈ నిర్విశేష బ్రహ్మ అంటారు కొంతమంది. నిర్విశేష బ్రహ్మ, విశేషం అంటే భేదం, నిర్విశేషం అంటే భేదము లేనటువంటి వాడు పరమాత్మ ఒక్కడే. ఆయనకి ఏ భేదాలు లేవు. ఏం భేదాలు లేవండి అంటే 3 భేదాలు లేవు. ఒకటి సజాతీయం, ఒకటి విజాతీయం, 3 స్వగత భేదం అంటారు. స్వగత భేదం ఏమిటి? సజాతీయ భేదం అంటే ఏమిటి? విజాతీయ భేదం అంటే ఏంటి? సజాతీయ భేదం అంటే ఇప్పుడు వృక్ష జాతి అన్నాం, వృక్ష జాతి లేదా జంతు జాతి. ఈ వృక్ష జాతి అన్నప్పుడు వృక్ష జాతిలో భేదాలు ఉన్నాయా లేదా? ఎట్లా ఉన్నాయి? మామిడి చెట్టు అని, లేకపోతే అరటి చెట్టు అని, లేకపోతే జామ చెట్టు అని, ఇలాగా ఆ వృక్ష జాతి మొత్తం ఇవన్నీ వృక్షాలే, వృక్ష జాతి. కానీ ఈ జాతిలో భేదాలు ఉన్నాయి, ఆ చెట్లలో భేదాలు ఉన్నాయి. దీన్ని సజాతీయ భేదం అంటారు. ఒకే జాతిలో భేదాలు కలిగి ఉండడం. ఇక విజాతీయ భేదం అంటారు. విజాతీయ భేదం అంటే ఏంటి? ఒక జాతికి ఇంకొక జాతికి మధ్య ఉన్నటువంటి భేదం. అంటే మనుష్య జాతి, పశు జాతి, వృక్ష జాతి. ఇక్కడ
జాతులకి మధ్య భేదం అన్నమాట. దీన్ని విజాతీయ భేదం అంటారు. ఇక మూడవది స్వగత భేదం అంటారు. స్వగత భేదం అంటే ఏమిటి? తనలో తనకి భేదం. ఏమిటి తనలో తనకి భేదం ఏమిటి? ఇప్పుడు ఇది శరీరం, ఈ శరీరంలో చేతులు, కాళ్ళు, ముక్కు, నోరు, కళ్ళు, చెవులు, ఇలాగ ఇవన్నీ కూడా భేదాలే. ఒక వృక్షం ఉందనుకోండి, ఆ వృక్షంలో కొమ్మలు, రెమ్మలు, ఆకులు, పువ్వులు, పండ్లు, ఇవన్నీ భేదాలు. అలాగా 3 రకాల భేదాలు ఉన్నాయి. స్వగత భేదం అంటారు, తనలో తనకి భేదాలు. ఇప్పుడు ఈ 3 భేదములు లేనటువంటి వాడు ప్రధానంగా సజాతీయ భేదం లేదు, విజాతీయ భేదం లేదు. అంటే అర్థం ఏంటి? సజాతీయ భేదం అంటే ఉన్నది నువ్వు ఒక్కడివే కనుక. జాతి ఎక్కడుంది? జాతి అంటే కొన్ని జీవ సమూహం కదా. నువ్వు ఉన్నది ఒక్కడివే. నువ్వు ఒక్కడివే ఉన్నప్పుడు ఇంకా భేదం ఎక్కడిది? సజాతీయం. నీకు ఒక జాతి ఉంటే ఆ జాతిలో ఇంకొకరు ఏదైనా ఉంటే అప్పుడు భేదం. ఒక్కడివే కదా ఉన్నది, కనుక సజాతీయ భేదం లేదు. పోనీ విజాతీయ భేదం, ఒక జాతికి ఇంకొక జాతికి మధ్యలో భేదం అనుకుందాము అంటే ఉన్నది ఒక్కడివే కనుక ఇంకో జాతే లేదు. అలాంటప్పుడు ఈ జాతి ఆ జాతి అని చెప్పే అవకాశం లేదు, ఆ భేదం కూడా లేదు. ఇక స్వగత భేదం అంటావా? నీలో నీకేమీ భేదం లేదు. అంటే అర్థం ఏంటి? ఒకడే జ్ఞానస్వరూపుడు గనక, శరీరం అనేటువంటిది జ్ఞానస్వరూపుడు గనక ఆత్మ, ఆ భేదం అనేటువంటిది ఏమీ లేదు. ఇట్లా 3 రకాలైనటువంటి భేదాలు లేనివాడవి అని శివుడు స్తోత్రం చేస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? నీకు నువ్వు తప్ప ఇంకొకరెవరు లేరు. లేరు అంటే అబద్ధం. అది ఉన్నారు. ఎట్లా ఉన్నారు అంటే ఆయన శరీర రూపంలో ఉన్నారు. లేరు అని చెప్పేవారు ఒకరు కాదు, ఉన్నారు. ఆ ఉన్నటువంటి వారు ఆయనకి శరీరమై ఉన్నారు. ఆయనకి వీళ్ళంతా శరీరం అయితే ఆయన ఆత్మ అయితే ఉన్నది ఒకటే కదా అప్పుడు. కనుక ఆ విధంగా విశిష్ట అద్వైతం అని చెప్పారు. అద్వైతం అంటే 2 లేనిది. 2 లేవు, ఒక్కడే ఉన్నాడు. ఆ ఒక్కడే ఎలాంటి వాడు? ఈ జీవుడు, ఈ ప్రకృతి ఇద్దరిని శరీరంగా కలిగినటువంటి వాడై ఉన్నాడు అని చెప్తారు. సరే, మొత్తం మీద అలాంటి వాడివి తురీయుడివి. తురీయుడంటే ఏమిటి? తురీయాశ్రమం అంటారు. తురీయాశ్రమం అంటే చివరి ఆశ్రమం, చివరి వాడివి. నీకన్నా పైన ఇంకేమీ లేదు. నీకన్నా పైన ఉన్నది లేదు, అంతా కిందనే. అలాంటి వాడివి నువ్వు. స్వయం ప్రకాశకుడివి అంటే స్వయంగా నీకు నువ్వు ప్రకాశిస్తావు, జగత్తుని ప్రకాశపరుస్తావు. నిన్ను ప్రకాశపరచడానికి మళ్ళీ ఇంకొకళ్ళు ఎవరో రావాల్సిన అవసరం లేదు. అలాంటి వాడివి నువ్వు. కనుక నువ్వు స్వయంగా కారణరహితుడివి కూడా. అలా అయినప్పటికీ కూడా సర్వ జగత్తుకి కారణ స్వరూపుడు అవుతున్నావు, సర్వాంతర్యామి అయ్యావు. విషయం ప్రకాశం కోసం నీ మాయ చేత అప్పుడప్పుడు ఇలా రూపాలని ధరించి లోకంలోకి వచ్చి అనేక రకాల అవతారాలుగా వస్తూ ఉంటావు. సూర్యుడు లోక చక్షువులు ఉంటాయి, లోకంలో ఉండేటువంటి చూపులు, చూసేటువంటి కన్నులు ఉంటాయి కదా. ఆ కన్నులకి తన ఛాయాస్వరూపమైనటువంటి మేఘం చేత కప్పబడినటువంటి వాళ్ళగా కనిపిస్తాడు కదండి. వాడు సూర్యుడు ఉంటాడు, తన ప్రకాశం ఎప్పుడూ చెడిపోదు, కానీ అది మాత్రం మేఘం చేత కప్పబడి మన కింద అప్పటిదాకా ఎండ వచ్చేది చల్లదనం వస్తుంది. అలా కనబడినప్పటికీ ఆ మేఘాన్ని అలాగే ఆ కప్పబడడం అనేది ఎలా ఉంది అంటే, నువ్వు ఎప్పుడు సూర్యుడిలాగా ప్రకాశిస్తూ ఉన్న అహంకారం అనేటువంటి మేఘం కప్పబడి ఆ సూర్య ప్రకాశం అనేటువంటిది జీవుడు అన్నమాట. సూర్యుడు లాంటి వాడు జీవుడు. ఆ జీవుడి మీద కప్పబడేటువంటి మేఘం లాంటిది మన అహంకారం. ఈ అహంకారం చేత ఈ జీవుడు అనేటువంటి వాడు ప్రకాశవంతుడే అయినా ప్రకాశించనట్లుగా కనిపిస్తూ జీవిస్తున్నాడు కదా అన్నాడు. సరే, జీవులందరూ కూడా నీ మాయ చేత మోహితమైనటువంటి వారే అయి ఉన్నారు. అలా మాయ చేత మోహింపబడి పుత్రులని, భార్య అని, గృహమని ఇలాంటి విషయాల మీద పూర్తిగా ఆసక్తులైపోయి
దుఃఖ సముద్రంలో మునిగిపోతూ ఉన్నారయ్యా, మునుగుతూ తేలుతూ ఉన్నారు అని అన్నాడు. ఏ జీవుడైనా సరే వాడి తన యొక్క ఇంద్రియాలకి లొంగిపోయి బతుకుతూ ఉంటాడు. అలాంటి నువ్వు ఇచ్చింది ఈ ఇంద్రియాలని నీ భజన యోగ్యంగా ఉండడం కోసంగా ఈ శరీరాన్ని ఇచ్చావు. అలాంటి శరీరాన్ని పొంది కూడా వాళ్ళు దానితో విషయాలకి లోలులైపోయి నీ పాదపద్మ సేవకి విముఖులైపోయి తిరుగుతూ ఉంటారు. అలాంటిది నిజంగా శోచనీయం, దుఃఖించదగింది కదా అన్నాడు. అంటే అర్థం తన్ని తానే వంచన చేసుకుంటూ బ్రతుకుతున్నాడు, మోసం చేసుకుంటూ బ్రతుకుతున్నటువంటి వాడు కదా అని అన్నాడు. ఏ మానవుడైతే అనాత్మాలు, అప్రియాలు, అనీశ్వరములు అని చెప్పబడేటువంటివి నిజంగా యథార్థంగా ప్రియమైనటువంటి వాళ్ళు కాదు, అలాగే వీళ్ళ వల్ల బ్రతికేది కాదు, అయినప్పటికీ కూడాను ఈ పుత్రులు మొదలైనటువంటి వాళ్ళ యొక్క విషయాల్లో ఆసక్తుడైపోయి అంతర్యామి, నిజంగా ప్రియమైనటువంటి వాడివి, నిజంగా శాసకుడైనటువంటి నిన్ను విడిచిపెట్టేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే దొరికినటువంటి అమృతాన్ని వదిలిపెట్టేసి విషాన్ని తినేటువంటి వాళ్ళు లాంటి వాళ్ళు అన్నాడు. అమృత స్వరూపుడైనటువంటి నిన్ను వదిలిపెట్టి విషంలాంటి భార్య, భర్త, పిల్లలు, హంగామా, హడావుడి ఇదితో జీవించేటువంటి వాళ్ళు అన్నమాట. నేను కానీ, బ్రహ్మ కానీ, ఇంద్రాది దేవతలు కానీ, విశుద్ధమైనటువంటి చిత్తంతో మునులు కానీ మేమందరం కూడా పూర్తిగా అంతర్యామివి, ప్రియతముడివి, ఈశ్వరుడు అయినటువంటి నిన్నే శరణు పొందుతూ ఉంటాం అని శివుడు చెప్తూ వస్తున్నాడు. నువ్వే సృష్టి స్థితి లయాలకి కారకుడివి, మమ్మల్ని లోకంలో ప్రదర్శిస్తావు, కానీ నువ్వు అంతర్యామిగా లేకపోతే మేము ఆ కార్యాన్ని చేయలేం కదా. ప్రళయకారకుడు ఎవరు అంటే శివుడని చూపిస్తావు, కానీ నువ్వు అంతర్యామిగా ఉండి నువ్వే చేస్తావు అన్నాడు. శాంతుడవి, వైషమ్య బుద్ధి లేదు నీ దగ్గర, ఎవరైనా నీకు సమానమే అన్నాడు. ప్రియతముడివి, అంతర్యామివి, ఈశ్వరుడివి అని చెప్పుకుంటూ అన్ని రకాలుగా ఇది చేసి మేము అంటే శివుడు, బ్రహ్మ మొదలైనటువంటి దేవతలందరం కూడాను జన్మాంతరాల్లో కూడా నీ మీద భక్తి అనేటువంటిది మాకు పొందాలి, మేము పొందాలి అని నిరంతరం కూడా ఆరాధిస్తూ ఉంటాము అన్నాడు అని స్తోత్రం చేసి చివరికి ఏమంటున్నాడు, ఓ దేవా, ఈ బాణాసురుడు నాకు స్నేహితుడయ్యా, నాకు ప్రియమైన సేవకుడు కూడా. నేను ఇతనికి ఇంతకు పూర్వం అభయం ఇచ్చాను, వరం ఇచ్చాను, నీకేం పర్వాలేదు, నేనున్నాను, నీ పురాణంతటిని కూడా నేను కాపాడుతాను అని అన్నాను. అందుకని నువ్వు నీ భక్తుడై అసురుడైనప్పటికీ కూడా నీ భక్తుడైనటువంటి ప్రహ్లాదుడి మీద ఎలాగైతే అనుగ్రహించావో ఇతన్ని కూడా అలా అనుగ్రహించు మహాప్రభు, నా మాటను నిలబెట్టవయ్యా అన్నాడు బాబు. ఎందుకంటే భగవంతుడి ముందు ఎవరి మాటైనా చెల్లదు. అందువల్ల వచ్చి మళ్ళీ ఆయన పాదాల మీద పడి ప్రార్థించాడు, బాణాసురుడిని మాత్రం చంపబోకు సుమి, అతనికి రక్షణ కల్పించు, నేను ఇచ్చినటువంటి మాటను నిజం చేయమన్నాడు. అప్పుడు కృష్ణుడు అన్నాడు, శంకర, నువ్వు నాతో నువ్వు ఇప్పుడు దాకా చెప్పావు చూసావు, అదంతా కూడా నాకు ఇష్టమైంది. ఎందుకంటే నువ్వు నాకు పరమ భక్తుడివి, భక్తుడైనటువంటి వాడు మాట ఏదైనా చెప్తే అది నిజం చేయటం నాకు ధర్మంగా నేను భావిస్తాను. కనుక నువ్వు నిర్ణయం చేసినటువంటి విషయం ఏదైతే ఉందో పూర్తిగా నేను ఆమోదిస్తున్నాను, అతన్ని చంపనన్నాడు. కానీ ఈ బాణాసురుడు నా భక్తుడైనటువంటి బలి చక్రవర్తి యొక్క పుత్రుడు. నేను ఇంతకు ముందు మాట ఇచ్చున్నాను, ఏమని ప్రహ్లాదుడితో అన్నాను, నీ వంశంలో పుట్టినటువంటి వారు ఎవ్వరూ కూడాను నా చేత చంపబడదగినటువంటి వారు కాలేరన్నాను. అంటే నేను వాళ్ళని ఎవరిని చంపను అని చెప్పాను. అలా వరం ఇచ్చి ఉండడం చేత ఈ బాణాసురుడిని నువ్వు అడక్కపోయినా నేను చంపను అన్నాడు. నేను ఎందుకు ఇతన్ని చేతులు తెగ్గొట్టాను అంటే ఇతని యొక్క గర్వాన్ని అణచడం కోసం, మహాబలవంతుడిని తీట తీర్చడం కోసమే నేను వచ్చాను. వీడి గర్వం అంతా కూడా అణచడం కోసం ఇలా భుజాలన్నీ నరికేశానయ్యా. భూభారంగా ఉన్నటువంటి వీడి సైన్యాన్నంతటినీ నాశనం చేశాను.
ఇక ఇతనికి 4 చేతులు ఉన్నాయి కనుక ఈ 4 చేతులతోనే జీవిస్తాడు అన్నాడు. కాకపోతే ఇతను మాత్రం జరామరణ రహితుడుగా ఉండి ఆ భయశూన్యుడైపోతాడు. భయం అనేటువంటిది ఇతనికి ఉండదు, ముసలితనం రాదు, చావు రాదు. ఇతను నీ పార్షదుల్లో ప్రధానమైనటువంటి వాడై నీ దగ్గర నిరంతరం సేవ చేస్తూ ఉంటాడు ఈ బాణుడని కృష్ణుడు వరం ఇచ్చాడు. అమ్మయ్య, బ్రతుకు జీవుడా అనుకుంటూ పడ్డాడు బాణాసురుడు, పరమానందపడ్డాడు. నిజంగానే నేను ఆశ్రయించిన శివుడు నన్ను రక్షించాడు అనుకున్నాడు. ఇంకా బాణాసురుడు అభయాన్ని పొందిన తర్వాత చివరికి తల వంచాడు. శివుడు అన్నాడు, పడు, పాదాల మీద పడు అన్నాడు. ఠక్కన పడ్డాడు. తల మీద వచ్చి నమస్కారం చేసి కృష్ణుడికి వెంటనే అన్నాడు, ఉషతో పాటు అనిరుద్ధుడిని కూడా నువ్వు తీసుకుని వెళ్ళు, నా పిల్లని నీ మనవడు ఎవరైతే ఉన్నాడో అతనికి ఇచ్చేస్తున్నాను వివాహం చేయడానికి, తీసుకెళ్ళమని చెప్పి రథాన్ని ఎక్కించారు, ఆయనతో పాటుగా పంపించేశారు. ఆ తర్వాత కృష్ణుడు ఆ శంకరుడి చేత చాలా ఆనందంగా మళ్ళీ పూజింపబడి సుందరమైనటువంటి వస్త్రాలతో అలంకరించి అనిరుద్ధుడిని, అతను కూడా చాలా ఆనందపడ్డాడు. నేను నా పరువు నిలబెట్టే వేళ అని ఆనందిస్తూ ఉంటే అతనికి మంచిగా చెప్పి అతని పిల్లవాడిని తీసుకొని బయలుదేరిపోయి ద్వారకకు వెళ్ళిపోయాడు. సరే, అక్కడంతా కూడాను ఓ ఉత్సవం బయలుదేరింది. ఎప్పుడైతే కృష్ణుడు అనిరుద్ధుడిని ఉషను తీసుకొని వస్తున్నారో వెంటనే అక్కడ ఉన్నటువంటి పౌరులు కానీ బంధువులు కానీ అందరూ శంఖాలు, ఆనకాలు, దుందువులు అన్నీ మోగించారు. బ్రహ్మాండమైనటువంటి రీతిలో అక్కడ స్వాగతం కలిగింది. ఆ స్వాగతంతో వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళారు. ఈ ప్రాతకాలంలో కనుక సుఖమహర్షి చెప్తున్నారు పరీక్షణ్ మహారాజుకి, పొద్దున్నే లేచిన తర్వాత మేల్కొన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఈ కృష్ణుడి యొక్క ఈ విజయ సంవాదం ఏదైతే ఉన్నదో, ఇది శంకరుడితో జరిగినటువంటి యుద్ధాన్ని స్మరిస్తే కనుక వాళ్ళకి ఏ కార్యంలోనూ పరాజయం అనేటువంటిది ఉండదు అని చెప్పి దాని యొక్క ఫలశ్రుతిగా ముగించాడు. ఇక ముగించిన తర్వాత నృగమహారాజు అనేటువంటి ఆయన యొక్క చరిత్ర వస్తుంది. అది మనం రేపు చెప్పుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. గోవింద జయ గోపాల జయ జయ ఆధారమణ హరి గోవింద జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ రాధారమణ హరి గోవింద జయ జయ గోదారమణ హరి గోపాల జయ జయ గోవింద 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 జయ జయ గోవర్ధనోద్ధార గోవింద జయ జయ గోపీ మనోహర ముకుంద జయ జయ గోవర్ధనోద్ధార గోవింద జయ జయ గోపీ మనోహర ముకుంద జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ జై గోవింద జై జై గోవింద.